ధన్యవాదాలు మిత్రులారా. ధన్యవాదాలు సోదరులారా. కూర్చో. మిత్రులారా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహిస్తూ ఈనాడు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి సభాధ్యక్షత వహించిన మిత్రులు ప్రొఫెసర్ కాసిం గారు, ఈ కార్యక్రమంలో నాతో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొన్న సోదరులు, పెద్దలు, సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ నరసింహ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ గారు, పార్లమెంట్ సభ్యురాలు సోదరిమణి కడియం కావ్య గారు, సోదరులు, పెద్దలు, మాజీ మంత్రివర్గ సభ్యులు, శాసన సభ్యులు కడియం శ్రీహరి గారు, శాసన సభ్యులు మిత్రులు వేముల వీరేశం గారు, శాసనసభ్యులు మిత్రులు కాలే యాదయ్య గారు, శాసనసభ్యులు మిత్రులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, శాసనసభ్యులు మిత్రులు తోట లక్ష్మీకాంతారావు గారు, మిత్రులు సహచర పార్టీ నాయకులు, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారు, కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు ప్రీతం గారు, ఇతర వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి తమ మనసులో ఉన్న ఆనందాన్ని, తమ ముందున్న సమస్యల్ని నా దృష్టికి తీసుకొచ్చిన వివిధ హోదాలలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం మీరందరూ కోరుకుంటే, మీరందరూ ప్రజాపాలన రావాలి, ప్రజల జీవితాలలో మార్పు రావాలి అనే ఒక బలమైన ఆకాంక్షతోటి 2023లో జరిగిన ఎన్నికలలో మీరు కష్టపడి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. 2023లో నా దగ్గర కానీ, దామన్న దగ్గర కానీ, లక్ష్మణ్ దగ్గర కానీ, కవ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, మందుల సామెల్, మా దగ్గర అధికార యంత్రాంగం లేదు, అక్రమ సంపాదన కూడా లేదు. ఎన్నికల్లో గెలవాలి అనంటే అగమ్య గోచర పరిస్థితి. అక్రమ కేసులు, అక్రమ సంపాదనతో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న వాళ్ళు ఒకవైపు, ఏ విధంగా అయినా సరే వచ్చినా సరే ఈ ఎన్నికల్లో నిలబడి గెలవాలి అని
చిత్తశుద్ధితో మా ప్రయత్నానికి మీరందరూ అండగా నిలబడితే ఈ ప్రజాపాలన ఈ ప్రభుత్వం ఏర్పడ్డది. మాటలతోనో మూటలతోనో గెలిచే పని అయితే 2023 నాడు మేము గెలిచి ఉండే వాళ్ళం కాదు. కమిట్మెంట్తో చిత్తశుద్ధితో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రజల ముందుకు వచ్చినాం కాబట్టే ప్రజాపాలన ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని చూపించింది. ఈనాడు మీరందరూ దామన్న 60 సంవత్సరాల సమస్యని పెద్దలు కడియం శ్రీహరి గారు మొదటి నుంచి సమస్య పోరాటం ఉధృతం అయినప్పటి నుంచి చట్టసభలో ఇది ఆమోదించినంత వరకు ప్రజా జీవితంలో వారు వివిధ హోదాలలో వివిధ బాధ్యతలో సజీవ సాక్షిగా నిలబడి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మీరు పోరాటాలు చేసి మీ జాతి యొక్క లక్ష్యాన్ని సాధించడానికి వేలాది మంది కేసుల్లో ఇరుక్కున్నారు. కొంతమంది పిల్లల ప్రాణాలు కూడా పోయినాయి. ఆవేశం ఏ విధంగా అయినా సాధించాలి, సాధించకపోతే మాకు మనుగడనే లేదు, ఎట్లయినా సాధించుకోవాలి అని ప్రాణ త్యాగాలు చేసిన పిల్లలు. ఎన్నో చిక్కుముళ్ళు, ఎన్నో కమిషన్లు ఇచ్చే నివేదికల మీద తర్జనలు భర్జనలు. ఏదైనా ఒక ఆదేశం వస్తే అది న్యాయస్థానం ముందు సమీక్షకు పెట్టి ఏదో ఒక రకంగా 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులకు వెనక్కేసే పరిస్థితిలో మీరందరూ ఉన్నారు. ఒక 20 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా ప్రజా జీవితంలో స్థానిక సంస్థల్లో నిలబడ్డప్పటి నుంచి ఈ సమస్యను చూస్తూనే వస్తున్నాను. మీరు కొట్లాడిన ప్రతి సందర్భంలో నాకు చేతనైన సహకారాన్ని అందిస్తూనే వచ్చిన. మీరు కొట్లాడినప్పుడు, మీరు సమావేశాలు పెట్టినప్పుడు, మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ సమావేశాన్ని ఏ విధంగా విజయవంతం చేయాలనుకున్నప్పుడు మిత్రులు కృష్ణ మాదిగ గారు, సతీష్ మాదిగ గారు ఎవరు నా దగ్గరకు వచ్చినా కాదనకుండా అండగా నిలబడి మీ న్యాయమైన హక్కును సాధించడానికి ముందు నుంచి మీతో పాటు నడిచిన. తెలంగాణ రాష్ట్రం సాధన ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తుంది అనుకొని శాసనసభలో వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం ఈ వాయిదా తీర్మానాన్ని చర్చకు పెట్టి ఏకగ్రీవ తీర్మానం చేసి మాదిగ ఉపకులాల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించి చట్టబద్ధత చెయ్యాలి అని శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆనాటి పాలకులు మిత్రులు సండ్ర వెంకట వీరయ్య, సంపత్ కుమార్తో పాటు సభలో నుంచి నన్ను బయటికి గెంటివేయడం జరిగింది. సంపత్ కుమార్కు సండ్ర వెంకట వీరయ్యకు పేగుబంధం ఉండొచ్చు, లేదా ఈ సమస్యను పరిష్కరిస్తే ఆ కుటుంబాలకు ప్రయోజనం ఉండొచ్చు. మరి మీరెందుకు మాకు అండగా నిలబడ్డారని మీరు ఆలోచన చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, రేవంత్ రెడ్డి గారు మరి ఎందుకు వాళ్ళిద్దరితో పాటు గెంటివేయబడ్డాడు అని. ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్న, చాలా మందికి మహాభారతం తెలుసు. మహాభారతంలో ఒక్కొక్కరిది ఒక వీరోచితమైన గాథ, ఒక్కొక్కరిది ఒక గొప్ప త్యాగం. అందులో చాలా మందికి అర్జునుడు, కృష్ణుడు నచ్చొచ్చు. నాకు మహాభారతంలో కర్ణుడు, అదేవిధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది.